హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఏంటి ఈరోజు శ్రీ అంత కలర్ఫుల్గా పెయింటింగ్స్ చూపిస్తుంది, ఏం చూపించబోతుంది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ని పరిచయం చేయబోతున్నానండి. తన పేరు వచ్చి మహిత. షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్. తను పెయింటింగ్స్, ఈ క్రాఫ్ట్ వర్క్స్ అవన్నీ చాలా బాగా చేస్తారు. ఎక్సలెంట్ టాలెంట్ ఉంది తనకి. సో తనని అడిగాను నేను, నీ పెయింటింగ్స్ నా వ్యూవర్స్కి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను, సో ప్లీజ్ నా కోసం చూపిస్తావా అని అంటే తను వెంటనే ఇమీడియట్గా ఓకే చెప్పి తన పెయింటింగ్స్ అన్నీ ఇలాగ ఒక వీడియో లాగా చేసి పెట్టారు. సో చూసేయండి ఎంత బాగా చేసిందో చూసారా. గ్లాస్ పెయింటింగ్స్ అవన్నీ తను కాఫీ పౌడర్ అంటే సన్ రైజ్ కాఫీ బాటిల్స్, లేదంటే హార్లిక్స్ బాటిల్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పెట్టుకుంటూ ఉంటారు. ఇది తను చేసింది లెదర్ పైన. చూడండి ఎంత బాగా చేశారో. అండ్ ఇవన్నీ తన దగ్గర చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇంటీరియర్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా తన దగ్గర ఈ పెయింటింగ్స్ అవి కొనుక్కొని వెళ్తూ ఉంటారండి. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు, తను మీకు సేల్ కూడా చేస్తుంది. ఇది కూడా తను వేస్ట్ ప్లేట్స్ పైన చేసిందండి ఈ ఆర్ట్.
ఇది మార్బుల్ ఆర్ట్ అంటారనమాట. మార్బుల్ పౌడర్తో చేసిన. ఇది మళ్ళీ చెరియల్ పెయింటింగ్ అండి. ఇవన్నీ దశావతారాలు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. దశావతారాలు చేయడం అనేది చాలా కష్టము, కానీ తను చాలా బాగా చేసింది. అసలు నేనైతే అసలు మైండ్ బ్లోయింగ్, నాకు నో వర్డ్స్. అండ్ ఇదేంటంటే క్లాత్ పైన తను చెరియల్ పెయింటింగ్ వేశారు. ఇట్లాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మధ్యలో ఉన్నారు. అండ్ మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా మనకి దశావతారాలు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా తను ఆ పెయింటింగ్ చేసి ఫ్రేమ్ కట్టించారనమాట. ఏంటంటే యాక్చువల్గా లోటస్ ఫామ్లో చేశారండి. అంటే మధ్యలో అలాగా పార్వతి, విష్ణు, లక్ష్మీదేవి అండ్ అవన్నీ పెటల్స్లో అంతా మనకి దశావతారాలు అనమాట. ఇవి న్యాచురల్ కలర్స్ యూస్ చేసి చేస్తారు. చెరియల్ పెయింటింగ్ అంటే ఒరిజినల్ కలర్స్, అంటే వెజిటేబుల్ నుంచి, ఫ్రూట్స్ నుంచి తీసిన కలర్స్ అనమాట. అండ్ ఈ పెయింటింగ్ వచ్చేసి మహిత ఫస్ట్ ఆయిల్ పెయింటింగ్ అండి. ఫస్ట్ ఆయిల్ పెయింటింగే ఎంత అందంగా వేశారో చూసారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ ఆయిల్ పెయింటింగ్ ఇంత బాగా వేయగలుగుతారా అని. ఎంత బ్యూటిఫుల్గా వేశారు కదా. ఇంకా ఈ బొమ్మ ఏంటంటే యాక్చువల్గా ఏషియన్స్, చైనీస్ వీళ్ళకి లార్డ్ తారా అని ఈ గాడెస్కి బాగా ప్రే చేస్తూ ఉంటారంట వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ఒక పెయింటింగ్ ఇది. అండ్ ఇది కేరళ మ్యూరల్ ఆర్ట్ అండి, మ్యూరల్ పెయింటింగ్. కథక్ డ్యాన్స్ చేస్తారు కదా. సో చూడండి ఎంత బాగా చేశారో అసలు ఆ పెయింటింగ్. అండ్ ఆ కన్ను నిజంగా రియల్గా కన్నులాగా అనిపిస్తుంది కదా, ఎంత బ్రైట్గా ఆ పెయింటింగ్ అసలు సూపర్గా చేశారు. ఇది 3D మ్యూరల్ పెయింటింగ్ అండి, రాధాకృష్ణ అనమాట. ఇది ఈకో ఫ్రెండ్లీ క్లే అని ఉంటుంది, దాంతో చేసిన వర్క్. ఇది కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా ఎంబోస్ టైప్లో వస్తుంది అనమాట. ప్రతిదీ కూడా నిజంగా మనం రియల్గా మనుషులు చూస్తున్న ఫీల్ వస్తుంది, అలా ఉంటుంది ఈ ఆర్ట్.
అండ్ ఇది కూడా కేరళ మ్యూరల్ పెయింటింగేనండి. దీనిపైన కోన్ వర్క్ అది చేశారు. అలాగే పెయింటింగ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది మొత్తం కోన్ వర్క్ అనమాట. పీకాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి అసలు నిజంగా మీరు ఒరిజినల్గా అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటాయండి పెయింటింగ్స్. ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి తనవి. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మీరు ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకున్నా లేదంటే తన దగ్గర కొనుక్కోవాలంటే కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో తన నెంబరు ఇంకా లింక్స్ అన్నీ ఇస్తానండి. మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. తను క్లాసెస్ నేర్చుకోవాలన్నా కూడా మీరు హ్యాపీగా తన దగ్గర క్లాసెస్ నేర్చుకోవచ్చు. సో చూసారు కదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, బికాజ్ ఎంత కష్టపడి తను చేసిన వర్క్స్కైనా మీరు లైక్ అనేది వేయాలి. షీ డిజర్వ్స్ యాక్చువల్లీ. ఇవే కాదండి, ఇంకా తన దగ్గర చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. నేను వీడియో ఎక్కువ లెంత్ అవ్వకూడదు అనేసి నేను షార్ట్గా కొన్ని చూపించాను మీకు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో టుడే. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, please don't forget to subscribe my channel, like and share. Thanks for watching my video. Namaste.